హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే విజయనగరం జిల్లాకు చెందిన రామనారాయణం పుణ్యక్షేత్రాన్ని అయితే రీచ్ అయిపోయాం. ఇంకా మేము రీచ్ అయ్యేసరికి 7:30 ఆ టైం అయిందండి. ఇది చాలా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అండి. శ్రీమద్ రామాయణం కోసం మొత్తం వివరించి ఉంటుంది. ముందుగా అయితే మేమైతే టికెట్స్ తీసేసుకున్నాం ఇక్కడైతే. ఇదిగోండి టికెట్స్ తీసుకున్నాక లోపలికైతే ఇంక వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి ఇంకా టైం అయిపోతుంది అని మా వాళ్ళు గాబరవుతున్నారు. బట్ టైం ఏం అవ్వలేదు. అండ్ ఇక్కడ మొత్తం రామాయణం కోసం అయితే స్టాచ్యూస్ రూపంలో అయితే వివరించి ఉంటుందన్నమాట. ఒక్కొక్క సన్నివేశానికి తగ్గట్టుగా ఆ విగ్రహాలను అయితే ప్రతిష్ఠించున్నారు. ముందుగా అయితే మేమైతే శివపార్వతులని దర్శించుకున్నాం. ఇక్కడ శివలింగం ఉంది. అర్చన కూడా చేశారనమాట. సో, కార్తీక మాసం కాబట్టి 365 ఒత్తులు అవైతే పెట్టుకున్నామనమాట. ఆ తర్వాతయితే మేమింక నడిచి లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇది నైట్ వ్యూ అయితే చాలా బావుంటుందంట. మార్నింగ్ అయితే ఈ లైట్స్ అవేమి ఉండవు. సో, లైట్స్ నైట్ మోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనమాట. ఇది నేను ముందుగా చూపించినట్లుగా విల్లు ఒక ధనస్సు ఎక్కుపెట్టిన ఆకారంలో ఉంటుందనమాట. ఇంకా హనుమాన్ స్టాచ్యూ ఉంది కదా! అది ఒక 60 ఫీట్ ఉంటుందంట. అది సెంటర్‌లో ఉంటుందండి. ఇంకా ఇవతల వైపు, అవతల వైపు ఆ యారో ఉంది కదా! యారో సర్కిల్ లాగా అనమాట విల్లు. అది అనమాట. ఇంకా నేను స్టార్టింగ్‌లో చూపించాను. ఇది మనకిలా వెళ్తే మేము లెఫ్ట్ సైడ్ అనమాట. వన్ సైడ్ నుంచి మనం వెళ్ళి అవతల సైడ్ నుంచి మళ్ళీ వస్తామనమాట. మధ్యలో హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది. అక్కడ ఓపెన్ ఏరియా ఉంటుంది. అక్కడ లేజర్ లైట్ షో జరుగుతుందండి. అదే 1 అవర్, 1 అవర్ టైమింగ్స్ ఇస్తారు. మనకి టికెట్‌లో ఉంటుంది దానికోసం. ఇంకా ఇప్పుడైతే మేము ఇవతల వైపు నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా మా మోక్షజ్ఞ అయితే మాత్రం ఇదంతా నడిచాడండి. బట్ కొంచెం నేను మొత్తం దీన్ని కవర్ చేయాలి కాబట్టి నేను వాడిని చాలా తక్కువ వీడియో తీశాను. ఇదిగోండి ఇంకా ఇవతల వైపు లక్ష్మీదేవి ఉంది. చుట్టూ మనకి వాటర్ సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఫౌంటైన్ ఉంది. ఇదిగోండి ఇంకైతే ఇక్కడ స్టార్టింగ్ మనకేంటంటే ఆహ్, రామాయణం కదండీ! రాముడి కోసం మొత్తం ఎక్స్‌ప్లనేషను. ఇదిగోండి మా బుడ్డోడైతే ఇంక నడిచేస్తున్నాడు. ఆ లైట్స్‌ని చూస్తూ వాడి ఇంట్రెస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి. అంత ఇంట్రెస్టింగ్‌గా నడిచేస్తున్నాడు మొత్తం కూడా. ఇదిగోండి ముందుగా అయితే మనకి విష్ణాలయం ఉందండి. విష్ణుమూర్తి ఆలయం అనమాట. ఇది స్టార్టింగ్ ఉంది. ఇక్కడ నుంచి మనకి మొత్తం ఇది ఈ ఆలయం చుట్టూ అదే వెనక నుంచి ఎళ్తే మనకి ఒక పెద్ద రూమ్స్ ఉంటాయి. అదే మనకిప్పుడు యారోలో విల్లు అనమాట. సో, అదేంటంటే రామాలయం రామాయణం కోసం మొత్తం వివరించుంటుంది. అంటే విష్ణుమూర్తి అవతారం నుంచి రాముడి అవతారంలోకి మారారు కదా! సో, దానికోసం ఎక్స్‌ప్లనేషన్ అన్నట్టుగా అనమాట. ఫస్ట్ విష్ణాలయం ఉంది. తర్వాత ఇంక మనకి రామాయణం స్టార్ట్ అండి ఇక్కడైతే. ముందు సీతారాములు అదే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉంది. ఇంక ఇదిగోండి బ్రహ్మ తర్వాత మనకి రామాయణం మొదలనమాట ఇక్కడి నుంచి అనమాట. ఇంకా మొత్తం రామాయణం కోసం వివరిస్తూ ఉంటుందనమాట మొత్తము. ఇదిగోండి రాముడు చిన్నప్పుడు దశరథ మహారాజు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల్ని కూర్చొని పెట్టుకున్నట్టు, ఇంకా విల్లు విద్య నేర్చుతున్నట్లుగా, ఇంకా ఒక్కొక్కటిగా ఇంకా చెప్పాలంటే ఇదిగోండి ఒక్కొక్కటిగా ఉన్నాయండి మొత్తం. ఇంకా శూర్పణఖ అని, ఇంకా రాముడు రామాయణం మొత్తం ఒక్కొక్క అంటే ఇక్కడ మనకి ప్రతిష్ఠించిన ఒక్కొక్క విగ్రహాలని చూస్తూ రామాయణం ఇంకా కింద రాసిపెట్టి ఉంటుందండి. మనకి అక్కడ ఆ సన్నివేశానికి తగ్గట్టుగా ఏం జరిగింది అని అనమాట. ఆ విగ్రహాలను చూస్తూ అక్కడ రాసిపెట్టి ఉంటుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఇంకా ఒక్కొక్కటిగా అనమాట. మొత్తం ఇంకా అందరూ ఫొటోస్ దిగుతున్నారు ఆ విగ్రహాల దగ్గర. మేము కూడా అలా దిగామండి. ఇంకా ఇదిగోండి ఒక్కొక్కటిగా అనమాట. మొత్తం రామాయణం అనమాట. తెలియని వాళ్ళైనా ఆ బొమ్మలను చూసి గుర్తుపట్టొచ్చు అనమాట. ఈ సన్నివేశం ఇది అని చెప్పి. ఇదిగోండి ఇంకా రాముడు వనవాసానికి బయలుదేరుతున్నది. ఇక్కడ బయలుదేరుతున్నారనమాట. ఇంకా ఇదంతా మనకి ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి అనమాట. ఇక్కడ ప్రతీది ఇంకా ఎక్స్‌ప్లనేషన్ ఉందనమాట మనకి క్లియర్‌గా కింద లాంగ్వేజెస్‌లో కూడా రాసిపెట్టున్నారు. మనం చదవచ్చు. ఒకవేళ తెలియని వాళ్ళైతే ఇక్కడ ఏం జరిగింది అనేది మనకు అక్కడ చదివి తెలుసుకోవచ్చనమాట. ఇదిగోండి రాముడు ఇంకా వనవాసానికి వెళ్ళింది. ఇక్కడ పాదుకల్ని పూజ చేసింది. ఇదిగోండి రాముడి పాదుకలను పూజ చేసింది. ఇంకా ఇదిగోండి వనవాసంలో ఏం జరిగింది, అక్కడ అరణ్యవాసంలో ఏం జరిగింది అనేది
ఇదంతా. ఇంకా మా మోక్షజ్ఞ వాళ్ళ అమ్మమ్మ అయితే వెళ్ళిపోతున్నారు. పిలుస్తున్నాను. అస్సలు పట్టించుకోవట్లేదు నన్ను. బట్ నేనైతే వీడియోస్ తీసుకుంటున్నాను అందుకని. ఇదిగోండి ఇంకా ఈ ఓపెన్ ఏరియాకైతే వచ్చేసాం మేము. ఇది సెంటర్‌లో హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు లేజర్ లైట్స్ ఇంకొక అరగంట ఇలా అవుతుంది మొదలవుతుంది. అందరూ కూర్చొనున్నారు. ఇంకా అక్కడే ఫోటోస్ కూడా మనకి కడిగిస్తున్నారండి. హనుమాన్ స్టాచ్యూ దగ్గరగా తీసినట్లుగా అనమాట. బట్ మేమైతే ఫోన్‌లో ఉన్నాయని మరి తీసుకోలేదు. ఇదిగోండి నెక్స్ట్ హాల్ అనమాట ఇది. ఇంకా అక్కడి నుంచి మిగతా కంటిన్యూషన్ విగ్రహాలనమాట. ఇదిగోండి జటాయువు పక్షి, ఇంకా సీతమ్మ దేవిని రావణాసురుడు అపహరించిన సన్నివేశం, వాలి, సుగ్రీవులు, హనుమంతుడు, ఇదిగోండి వాలి, సుగ్రీవులు కలిసింది. అదంతా అనమాట. మనకి ఇంకా రామాయణం కంటిన్యూషన్ ఏమేమి ఉంటాయో మొత్తం రామాయణం అనమాట. ఇదిగోండి ఆంజనేయ స్వామి. ఇంక ఇదంతా ఎండింగ్ వచ్చేసరికి ఇంకా ఈ ఇదంతా మనకి ఈ కట్టడాన్ని ఎవరు చేశారో వాళ్ళ కోసం కూడా లాస్ట్‌లో ఉంటుందండి. ఇదిగోండి మా బాబునైతే మధ్యలో ఫోటోస్ తీశాను. ఇంకా ఇదిగోండి ఇక్కడ లాస్ట్‌లో అయితే ఇంకా ఇదంతా మనకి ఇంత చక్కగా ఈ రామాయణం కోసం తెలియజేసిన నరసింహారావు గారట. ఆయన కోసం ఇంకా లాస్ట్‌లో ఒక ఇది ప్రెజెంటేషన్ ఇచ్చున్నారండి. నేనైతే ఇదిగోండి చూసాను. రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం అని చెప్పి. ఇదిగోండి ఇంకైతే మేము ఇదొచ్చేసాక ఇదంతా అయ్యాక చివర్లో అనమాట మనకి సీతారామ లక్ష్మణులకి ఒక టెంపుల్ అనమాట. స్టార్టింగ్‌లో విష్ణాలయం, చివర్లో రామాలయం ఉంది. అంటే విష్ణుమూర్తి అవతారం నుంచి రాముని అవతారంలోకొచ్చారని రామాయణం అంతా వచ్చి మళ్ళీ ఫైనల్‌గా మనకి సీతారామ లక్ష్మణుల విగ్రహాలతో ఆలయం ఉందండి. మేము ఇక్కడ కూడా దర్శించుకున్నాం. ఇంకా ఇది అయిపోయాక మనం ఇంకా ముందుకొచ్చేసామండి. ఇదిగోండి నేనైతే నైట్ ఫొటోస్ కూడా అవన్నీ తీశాను. ఇంకా మళ్ళీ మనం ఈ చివరి నుంచి మళ్ళీ కిందకొచ్చేయడమే. ఇదిగోండి దూరం నుంచి అయితే ఇలా ఉంటదనమాట. ఇంక ఇది విష్ణు చక్రం ఆకారంలో అయితే గోశాల అండి. మరి నైట్ కదా! మరి మాకు మొత్తం తిరిగే టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు టైం అయిపోయిందనమాట. సో, అందుకని ఇదిగోండి లక్ష్మీదేవి విగ్రహం. ఇంకా కింద అయితే ఇంకా అక్కడ ఉన్నాయి. ఏంటి క్యాంటీన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. మేమైతే కిందకెళ్ళి ఇంకా ఇదంతా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. చుట్టూ అయితే చాలా అంటే చాలా ఇదిగోండి, అదిగోండి క్యాంటీన్ అదైతే. ఇంకా మా బాబయితే నడుచుకుంటూ ఇంకెళ్ళిపోతున్నాడు. బాయ్ చెప్పు నాన్న అన్నాను. ఇంకా చాలామంది నైట్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! ఫొటోస్ అవన్నీ దిగుతున్నారు. ఇంక మేము అలా నడుచుకుంటూ బయటకొచ్చేసాం. ఇంకా అక్కడైతే ప్రసాదాలు పెడుతున్నారండి. ప్రసాదం కూడా తీసుకున్నాం మేమైతే. ఇంకా ప్రసాదాలు అమ్ముతున్నారు. ఇంకా నార్మల్‌గా ప్రసాదం కూడా పెడుతున్నారు. ఇదిగోండి ఇక్కడైతే ప్రసాదం తీసుకొని ఇంక మేము బయటకొచ్చేసాం. ఇంకా బస్సులోకైతే ఎక్కేసామండి. నైట్ అయిపోయింది కదా! ఇంకా చాలా టైం అయిపోతుందని చెప్పి బాబుని ఇంక ఎక్కువ తిప్పలేదు. ఇంకా మేమైతే ఇంక స్టార్ట్ అయిపోయాము. మేము 8:30, 9 ఆ టైం అయింది. ఇంక స్టార్ట్ అయిపోయామండి నైట్ అయితే. ఇంకా బస్సులో ఇంక వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి హనుమాన్ మూవీ అయితే వేశారు. హనుమాన్ మూవీతో మా బాబు అయితే ఇదిగోండి బాయ్ చెప్పేస్తున్నాడు. ఇంకాసేపటికి బస్సులో అయితే హనుమాన్ మూవీతో మేమైతే మా జర్నీనైతే ఎండ్ చేసేసాము ఇంకా. ఇంకా అలా మేము నైట్ అయితే ఇంటికి చేరుకున్నాం. ఓకే. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్. సో, థ్యాంక్ యూ అండి. ఇంకా ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్‌తో నేనైతే ఇలానే వీడియోలు చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.